దేవుని నామాని స్తోత్రం కలుగునుగాక. సెయింట్ పాల్స్ లూథరన్ చర్చ్ మంగళగిరి నుండి దీవెనలు, తలాంతులు, ఆశీర్వాదాలు నీకు, నాకు, మన అందరికీ మెండుగా కలుగునుగాక. ఈ మంచి శుభతరుణాన్ని, వాక్యం చెప్పే శుభతరుణాన్ని దేవుడు నాకు ఇచ్చిన విధానమును బట్టి వందన స్తోత్రాలు దేవుడి చెల్లించుకుంటున్నాను. ఈరోజు ధ్యాన అంశం ఇమ్మానుయేలు. ధ్యాన వాక్యం యెషయా 7వ అధ్యాయం 14వ వచనం. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, 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 మమ్మలను మిక్కిలిగా ప్రేమించున్న మా ప్రియ పరలోకపు తండ్రి యేసు స్వామి, పరిశుద్ధాత్మదేవ తండ్రి, నాయన మీ బంగారు పాదములకు వెళ్ళలేని స్తుతులు, స్తోత్రములు, వందనములు. నాయన అల్పురాల్ని, అయోగ్యురాల్ని, ఎన్నికలేని దాన్ని నన్ను ఈ స్థలంలో నిలువబెట్టుకున్న విధానమును బట్టి స్తోత్రములు తండ్రి. కృపగల మా తండ్రి, ఇమ్మానుయేలు అనే వాక్యం నాయన నడుపుతూ ఉండగా వాక్యం అంతటా మీరుండండి నాయన. ఆది అంతం మీరై ఉండి నన్ను నడిపించండి ప్రభువా. వాక్యంలో నాయన ఎలాంటి తప్పులు లేకుండా నాయన మీ కృప కాపుదల తోడుగా ఉంచండి యేసయ్య. మరి సాతాను శోధనలు ఏమీ లేకుండా, సాతాను ఆటంకాలు లేకుండా లయపరచండి నాయన. ఈ దేవాలయాన్ని మీ అధీనంలో ఉంచుకోమని, వాక్యం అంతటా మీరై ఉండి నడిపించమని యేసు ప్రశస్త నామమును బట్టి మిక్కిలి వినయముగా అడిగి బ్రతిమలాడి వేడుకొని ప్రార్థించుచున్నాను పరమ తండ్రి, ఆమెన్. మరి ఈరోజు వాక్యం మనం ఇమ్మానుయేలు అని అనుకున్నాం కదా. ఈ యెషయా 7:14 అని చెప్పుకున్నాం కదా. ఆమోజు కుమారుడైన యెషయా చాలా గొప్ప ప్రవక్త. ఈయన చాలా గొప్ప సాహితీవేత్త కూడా. మరి మనం ఇప్పుడు చెప్పుకుంటామే హోమర్ అని కానీ, మిల్టన్ అని కానీ, షేక్స్పియర్ అని కానీ, అలాంటి సాహితీవేత్తల కంటే కూడా చాలా గొప్ప ప్రవక్త అన్నమాట. ఇక ప్రవచనాల విషయానికి వస్తే బైబిల్లో యెషయాని మించిన ప్రవచనాలు చెప్పే ప్రవక్త ఇంకెవరూ లేరు. ఈ యెషయా ప్రవక్త 645 నుంచి 785 సంవత్సరాల వరకు జీవించాడు. యూదారాజుల కాలంలో ఈయనున్నాడు. ఎవరెవరు యూదారాజులంటే ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా, మనష్షే. వీళ్ళ కాలంలో యెషయా ప్రవక్త జీవించాడు. మరి దేవుని మహిమను స్వయంగా తను చూడగలిగాడు కాబట్టే వాక్యాన్ని, ప్రవచనాన్ని ఇంత స్పష్టంగా, ఇంత దేవునికి అనుకూలమైన రీతిలో మహిమాయుక్తంగా చెప్పగలిగాడని మనం భావించవచ్చు. మరి ప్రవచనం అంటే దేవుడు ఎవరికి ఇస్తాడు? ప్రవక్తలకు ఇస్తాడు, లేదా యాజకులకు ఇస్తాడు, లేదా తనను నమ్మిన వారికి ఇస్తారు, లేదా రాజులకు ఇస్తారు, తనను సేవించే రాజులకి. కానీ ఇక్కడ ఈ ప్రవచనం దేవుని ద్వారా యెషయా ఎవరికి ఇచ్చాడు? ఆహాజు రాజుకి ఇచ్చాడు. ఆహాజు రాజుకి ఇవ్వటంలో ఆశ్చర్యం ఏముంది? ఆహాజు రాజు దేవుని సేవించిన వాడు కాదు, దేవునికి వ్యతిరేకి, దుష్టుడు, దుర్మార్గుడు. మరి వై? బికాజ్ ఆహాజు రాజుకి ఎందుకు దేవుని ప్రవచనం ఇవ్వబడింది? మనం కొంచెం ప్రియర్గా వెళ్తే 2వ రాజులు 16, 1 నుంచి 16 దాకా ఈ ఆహాజు చరిత్రే ఉంటుంది. మరి ఈ ఆహాజు తన పితరులను కానీ, దావీదును కానీ అనుసరించలేదు, యెహోవా దేవుణ్ణి పూజించలేదు. యెహోవా వెళ్ళగొట్టిన ఇశ్రాయేల్ జనాంగానంతా ఈయన పోగు చేసి వాళ్ళను అనుసరించాడు, వాళ్ళ దేవతలను అనుసరించాడు, యెహోవా దేవుణ్ణి పూజించలేదు. మరి ఎక్కడ ఉన్నత స్థలం కనపడినా, ఎక్కడ ఒక కొండ కనపడినా, మరి ఎక్కడ ఒక పచ్చని చెట్టు కనపడినా ఆ చెట్ల కింద దహన బలులు, పూజలు, ధూపార్పణలు చేస్తూ దేవుడైన యెహోవాకి వ్యతిరేక అయ్యాడు, అయిష్టుడయ్యాడు. మరి అంత మాత్రమే కాకుండా మరి ఎక్కడ చూసినా కానీ అన్య దేవతల పోత విగ్రహాలు చేయించి వాటన్నిటికీ పూజలు చేస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాక బెన్ హిన్నోం లోయలో ఒక అగ్నిగుండాన్ని తవ్వించి దానిలో ధూపం వేసి పెద్ద కొడుకు హిజ్కియాని ఆ అగ్నిగుండం దాటిచ్చాడు. మరి మిగిలిన కొడుకులందరినీ అగ్నికి, అన్య దేవతల పేరిట అగ్నికి ఆహుతి చేశాడు. మరి ఇలా చాలా 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 నీచ కార్యాలు చేస్తూ ఉన్నాడు యెహోవాకి వ్యతిరేకంగా. అయితే ఒకసారి ఏం జరిగింది? యూదా రాజ్యానికి ఇరుగు పొరుగు రాజ్యాలు, ఇశ్రాయేల్ రాజు పెకహు, సిరియా రాజు రెజీను, ఈ ఇద్దరు కలిసి యూదా రాజ్యం మీదకి దండెత్తి వచ్చారు. దండెత్తి వచ్చినప్పుడు
చంపేశాడు. పరాక్రమవంతులైన యూదుల్ని చంపేశాడు. అంత మాత్రమే గాక 2 లక్షల మంది యూదుల్ని చెరబట్టుకుని పోయాడు. అప్పుడు ఏం చేయాలి? యూదారాజైన ఆహాజు యెహోవా దేవుడి దగ్గరికి వెళ్ళాలా, శరణు వేడాలా, మరి ఆయన దగ్గర విచారణ చేయాలా? అవేమి చేయకుండా దేవాలయంలో ఉన్న డబ్బు, ధనము, నగ నట్ర అన్నీ తీసుకొని అష్షూరు రాజైన తిగ్లత్ పిలేసెర్ అనే ఆయన దగ్గరికి వెళ్ళారు. దూతను పంపించాడు. తను వెళ్ళలేదులే, దూతను పంపించాడు. ఈ డబ్బు, నగలు, బంగారం అన్నీ తీసుకుని తిగ్లత్ పిలేసెరు చాలా హ్యాపీగా ఉండి సహాయం చేశాడు ఆహోజుకి. ఏం సహాయం చేశాడు? ఈ ఇశ్రాయేల్ రాజు పెహుని తరిమేశాడు. ఈ సిరియా రాజు రెజీనుని చంపేసి యోధా రాజ్యాన్ని విడిపించి ఈ అషూరు రాజు అయిన తిగ్లత్ పిలేసెరు కొన్నాళ్ళ పాటు దమస్కులో, సిరియా రాజధాని దమస్కులో నిలిచిపోయాడు. అప్పుడు ఆహాజు రాజు ఏం చేయాలి? 2 శత్రురాజులు నిర్మూలమయ్యారని దేవుడికి కృతజ్ఞతలు చెల్లించుకోవాలి. కానీ అతను అలా చేయకుండా ఒక కృతజ్ఞతలు తెలుపుకోవటానికి ఒక యూదుడు అయ్యుండి కూడా యెహోవా దేవుడు తప్ప యూదులు ఎవరికి తల వంచరు. అలాంటి యూదారాజు సిరియా దేశానికి పోయి దమస్కు వెళ్ళి అక్కడ తిగ్లత్ పిలేసెరుకి చాలా కృతజ్ఞతలు చెప్పుకొని వెనక్కి రాలేదు. అక్కడ చెప్పుకుని కొన్నాళ్ళు అక్కడ ఉండి ఒకరోజు సిరియా దేవతల బలిపీఠాలు చూశాడు. సిరియా దేవతలు ఎంత మహిమ గలవి, ఎన్నాళ్ళు సిరియా రాజును కాపాడినవి, నేను ఈ సిరియా దేవతలను నమ్ముకుంటే అసలు చాలా నాకు సహాయం చేస్తాయి, నాకు ఇంకెవరు సహాయం అవసరం లేదు అని చెప్పి సిరియా దేవతల బలిపీఠం ఎత్తు, పొడవు, వెడల్పు, దాని మచ్చు అన్నీ చిత్రం గీపించి మరి యోధా రాజ్యాన్ని పంపిస్తాడు. యోధా రాజ్యంలో యాజకుడు ఎవరు? ఊరియా. ఆ ఊరియా చరిత్రలో ఏ యాజకుడు చేయనంత హీనమైన పని చేశాడు. ఆ ఊరియా ఏం చేశాడు? ఈ మచ్చుకి పంపించిన బలిపీఠాన్ని యాజిటీజ్గా తయారు చేయించి రాజు వచ్చే టైంకి రెడీగా పెట్టాడు. అప్పుడు ఈ రాజుగారు యూదా రాజ్యం వచ్చి రాగానే మరి నైవేద్యము, బలి అర్పణ, దహన బలి అన్నీ సమర్పించి మరి సమాధాన బలిపశు రక్తాన్ని ఈ నూతన దమస్కు బలిపీఠం మీద సమర్పించాడు. అంత మాత్రమే కాకుండా ఇంకా ప్రజలందరూ కూడాను ఈ నూతన బలిపీఠం మీదే ఉదయం దహన బలి, సాయంత్రం నైవేద్యం, పానార్పణం, మరి ఏ బలి చెల్లించినా ఆ బలిపశువు రక్తం దీని మీద కొత్త బలిపీఠం మీద సమర్పించాలి, ఆ రక్త బలిపీఠం మీదే ప్రోక్షించాలి. అంత మాత్రమే కాకుండా ఇంకా నీచ కార్యాలు, హేయ కార్యాలు చేశాడు. ఆ యెహోవా దేవాలయంలోని అంతకుముందు ఇత్తడి బలిపీఠం ఉంది కదా, సొలొమోను కట్టించింది. ఆ ఇత్తడి బలిపీఠాన్ని ఒక మూలకు నెట్టి ఆ ఉత్తరం పక్కకు నెట్టేసి ఆ ఆలయంలోని ఎడ్లు, మరి సముద్రము, తొట్లు, మరి విశ్రాంతి దిన మండపం వీటన్నిటినీ తీసేపించాడు. అక్కడ ఉన్నదల్లా ఈ అన్య దేవతల బలిపీఠం, సిరియా దేవతల బలిపీఠం, దానికే పూజలు చేస్తూ ఉన్నాడు. 2వ దినవృత్తాంతాలు 28:16లోకి వస్తే మళ్ళీ ఆహాజ్ చరిత్రే. ఇక్కడికి వస్తే రెండవసారి ఎదోమీయులు మళ్ళీ యుద్ధానికి వచ్చారు. ఎదోమీయులు, సిరియన్లు, మళ్ళీ ఇశ్రాయేలీలు మళ్ళీ యుద్ధానికి వచ్చినప్పుడు ఈసారైనా మరి యెహోవా దేవుడిని శరణు వేడల. మళ్ళీ రాజుల దగ్గర డబ్బులు వసూలు చేశాడు, మరి అధిపతుల దగ్గర డబ్బులు వసూలు చేశాడు, అధికారుల దగ్గర డబ్బులు వసూలు చేశాడు. మరి దేవాలయంలో మిగిలిన బంగారము, వెండి అన్నీ తీసుకొని దూతను పంపించి మళ్ళీ తిగ్లత్ పిలేసెరు దగ్గరికి పంపించినప్పుడు దేవుడు ఎంతగా నొచ్చుకొని ఉంటాడు కదా, ఎంత బాధపడి ఉంటాడు కదా ఆయన. యెషయా 1:3 చూస్తే, ఈ పాపిష్టి జనమా, దోషభరిత జనులారా, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా, మీకు శ్రమ అంటున్నాడు. దేవుడు ఎంతగా నొచ్చుకోకపోతే ఆ మాటలు మాట్లాడతాడు. మరి ఎద్దు తన కామందు నెరుగును, మరి గాడిద తన సొంత వాని దొడ్డి తెలుసుకొనును. ఇశ్రాయేలీలకు తెలివి లేదు, ఇశ్రాయేలీలకు వివేచన లేదు. వారు తమ పరిశుద్ధ ఇశ్రాయేల్ దేవుణ్ణి మర్చిపోయారు. ఆయన్ని దూషించి విడనాడి ఆయన నుండి తొలగిపోయి ఉన్నారు. మరి యెహోవా దేవుడు కోపం రాదా అంత నీచ కార్యాలు చేస్తే? మరి 2వ దినవృత్తాంతాలు 16:19లో చూస్తే ఈ చేసిన నీచ కార్యాలకి రాజ్యం అంతా, యోధా రాజ్యం అంతా దిగంబరం అయిపోయింది.
దిగంబరం అంటే ప్రజలు బట్టలు లేకుండా తిరుగుతున్నారని కాదు, కానీ సిగ్గు, లజ్జ, అభిమానము, మర్యాద, మరి ఎలాంటి బిడియం లేకుండా అసలు ఇశ్రాయేల్ దేవుడిని మర్చిపోయారు. అన్య దేవతల దేవుడే మా దేవుడు అనుకుని పూజిస్తూ ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఆ దేశాన్ని దిగంబరం చేసేశారు. దిగంబరం చేసినా కూడా ఆహాజు రాజుకి మరి ఎలాంటి పశ్చాత్తాపం లేదు, ఆ సిరియా దేవతలనే పూజిస్తున్నాడు. అప్పుడు యెషయా 7:4 చూస్తే, దేవుడైన యెహోవా, ఆయన కోపం ఎంతోసేపు పెట్టుకోడు కదా మన మీద, ఇంకా నా బిడ్డకు ఒక అవకాశం ఇద్దాం, నా కుమారుడికి ఇంకొక అవకాశం ఇద్దాం అని చెప్పి యెషయాని పంపిస్తాడు. ఎవరి దగ్గరికి? ఆహాజు దగ్గరికి. వెళ్ళి ఆహాజుకి ధైర్యం చెప్పు, భయపడకు సుమి, నిమ్మళించుము, నీ మీద ఎఫ్రాయిమీలు వచ్చినా, ఇశ్రాయేలీలు వచ్చినా, సిరియా వాళ్ళు వచ్చినా వాళ్ళ కోపాగ్నికి నువ్వు జడియకము, నీ గుండె అలియకము, నీవు జడియవద్దు, నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉన్నాడు. అంత చెప్పితే కూడా ఆహాజు అసలు యెహోవా యెషయా మాటలు అసలు లెక్క చేయడు. మరి యెషయా 7:10 చూస్తే మళ్ళీ దేవుడు ఇంకోసారి యెషయాతో చెప్తాడు, నీ కుమారుని తీసుకొని మళ్ళీ వెళ్ళు, మళ్ళీ వెళ్ళి ఆహాజుని హెచ్చరించు, ఈసారైనా నా దగ్గరకు వస్తాడేమో, నన్ను శరణు పెడతాడేమో, తన తప్పు తను తెలుసుకుంటాడేమో అని కుమారుని తీసుకొని మళ్ళీ వస్తాడు. వచ్చి, నువ్వు దేవుడు నీకు సహాయం చేయడని అనుకుంటున్నావా? నువ్వు, నీకు తప్పకుండా సహాయం చేస్తాడు, ఈ రాజులందరి నుంచి నిన్ను రక్షిస్తాడు, నువ్వు కావాలంటే ఒక సూచన అడుగు, అది ఎలాంటి కష్టమైన సూచన అయినా సరే, పాతాళం అంత లోతైనను సరే, ఊర్ధ్వలోకం అంతా ఎత్తైనను సరే. అంటే దాని అర్థం పాతాళం ఊర్ధ్వలోకం అని కాదు, కానీ ఎంత గొప్ప సూచన అయినా సరే నువ్వు అడుగు, అప్పుడు నువ్వు దేవుణ్ణి నమ్ముతావు, అప్పుడు దేవుడు నీకు తోడుగా ఉంటాడు, ఈ శత్రువుల బాధ నుంచి నీకు విడుదల కలుగజేస్తాడు. అప్పుడు ఏమంటాడు? చెప్పావుగా, ఇంకెళ్ళు, ఇంకా యెహోవా దేవాలయాన్ని శాంతం మూసేపించి ఇంకా ఎక్కువగా సిరియా దేవతల్ని పూజిస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడు యెషయాకే కోపం వస్తుంది. దేవుడికి కోపం వచ్చింది, యెషయాకు కూడా కోపం వస్తుంది. నువ్వు మనుషుల్నే విసిగిచ్చేది కాక దేవుని కూడా విసిగిస్తున్నావు. నీకే దేవుడు స్వయంగా ఒక సూచన చూపిస్తాడు. ఏందా సూచన? కన్యక గర్భవతి అయి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదువు. భాషాంతరమున దేవుడు మనకి తోడని అర్థం. ఆ ప్రవచనం దేవుని ద్వారా యెషయా ఆహాజు చెప్తాడు, నీకు శ్రమ, నీ పితరుల జనాలకు శ్రమ, నీ జనాలకు శ్రమ, అషూరు రాజు నీ మీద పంపిస్తున్నాను, ఇక మీదట నీకు అంత శ్రమల కాలమే అని చెప్పి యెషయా వెళ్ళిపోతాడు. కానీ యెషయా చెప్పిన ప్రవచనం ఆహాజు కాలంలో నెరవేరలా, ఆహాజు కుమారుడైన హిజ్కియా కాలంలో నెరవేరలా, హిజ్కియా కుమారుడైన మనష్షే కాలంలో కూడా నెరవేరలేదు. 700 సంవత్సరాల తర్వాత యేసు ప్రభు వారు కన్య అయిన మరియకు పుట్టినప్పుడు ఈ ఇమ్మానుయేలు ప్రవచనం నెరవేరింది. మరి ఎవరు ఇమ్మానుయేలు? ఇది హెబ్రీ పదం. ఏల్ అంటే దేవుడు, ఇమాన్ అంటే మనకి తోడు. మరి యూజువల్గా మానవుడు సంఘజీవి కదా, ఇంట్లో ఉన్న మానవుడికి తోడు ఉండాలి, బయటికి వెళ్ళినా తోడు ఉండాలి. మరి ఇంటి నిండా ఎవరో ఒకళ్ళు, మరి బాల్యంలో అయితే తల్లిదండ్రులు, కౌమారంలో అయితే స్నేహితులు, మరి యవ్వనంలో అయితే భార్య, మరి వృద్ధులు అయినప్పుడు పిల్లలు, ఎవరో ఒకళ్ళు అండగా ఉండాలి. మరి స్నేహితులను కూడా నమ్ముతారు, భార్య పిల్లలను నమ్ముతారు. మరి ఎవరు వీళ్ళు ఎన్నాళ్ళు నీకు తోడుగా ఉంటారు? నువ్వు జీవించిన అన్నాళ్ళే, నువ్వు చనిపోయిన మరుక్షణం నిన్ను వదిలేస్తారు. మరి ఈరోజు రాత్రి ఇంట్లో ఎవరు లేరు తోడు రమ్మంటే 1 గంట ఉంటారు, 2 రోజులు ఉంటారు, 10 రోజులు ఉంటారు, 11వ రోజు నీకు తోడెవరు? ఎవరైనా 1 మైలు రమ్మని మన ఎవరినన్నా రిక్వెస్ట్ చేస్తే యేసు ప్రభు వారు చెప్పారు కదా, 1 మైలు రమ్మంటే 2 మైళ్ళు వెళ్ళమని. 3వ మైల్లో నీకు తోడెవరు? మనకెవరు తోడుంటారు? సర్వకాల సర్వావస్థల యందు మనకి తోడుగా ఉండేది ఇమ్మానుయేలు దేవుడే. మరి ఇమ్మానుయేలు దేవుడు తోడు మనకి అని అంటున్నాం కదా, అందరికీ తోడుంటాడు ఆయన. మరి ఆయన మనం ఇమ్మానుయేలు దేవుడిని తోడుగా ఉంచుకుంటే అదొక డివైన్ ప్రజెన్స్. దేవుడు తోడుగా ఉన్నప్పుడు అసలు ఆ ప్రజెన్సే వేరుగా ఉంటుంది. యెషయా 8:8 చూస్తే, ఒక ఇమ్మానుయేలు పక్షి తన రెక్కలు విప్పినప్పుడు దాని రెక్కల వైశాల్యం దేశం అంత ఉంటుంది. దేశం అంటే ఇక్కడ అర్థం ప్రపంచం అంత ఉంటుందంట. అంటే ఆయన చొక్కాయి అంచులు దేవాలయం నిండుకొనెను. అంటే ఆయన సర్వలోక రారాజు కాబట్టి సర్వలోకం ఆయన వ్యాపించే ఉంటాడు.
మరి ఒక దేశాన్ని వ్యాపించుంటాడు, ఒక రాష్ట్రాన్ని వ్యాపించుంటాడు, మరి ఒక పట్టణాన్ని, ఒక గ్రామాన్ని, ఒక సంఘాన్ని, ఒక్క మనిషికి కూడా ఆయన పరిపూర్ణమైన తోడు ఇవ్వగల దేవుడు. ఆయనే ఇమ్మానుయేలు దేవుడు. మరి ఎవరు ఈ ఇమ్మానుయేలు దేవుడు? ఇమ్మానుయేలు దేవుడు, ఇమ్మానుయేలు దేవుడు అని దాని నుంచి చెప్పుకుంటున్నాం కదా. ఎవరు ఈయన ఇమ్మానుయేలు దేవుడు అంటే, సర్వలోకాన్ని సృష్టించిన దేవదేవుడే నరావతారిగా, రిక్తుడిగా, హిక్తుడిగా, దీనుడై దరిద్రుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన తండ్రి యొక్క సింహాసనాన్ని మరి ఆధిక్యతను వదిలేసి ఈ లోకానికి వచ్చిన యేసుక్రీస్తు ప్రభువారే ఇమ్మానుయేలు. మరి ఇమ్మానుయేలు దేవుడు మరి ఆయనకి ఏమన్నా పవర్ ఉందా? ఊరికే వచ్చాడా దేవుడు? ఫిలిప్పీ 2:9 చూస్తే, ఆకాశం అందే కానీ, భూమి అందే కానీ, భూమి క్రింద కానీ ప్రతివాని మోకాలు ఆయన నామం ఎదుట వంగవలెను. ప్రతివాని నాలుక యేసుక్రీస్తు దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు దేవుని కుమారుడని ఆయన్ని ఒప్పుకోవటానికి దేవుడు ఆయన్ని అధికంగా హెచ్చించాడు. అన్ని నామముల కంటే ఇంకా అధికమైన నామం ఆయనకి ఇచ్చాడు. ఆ నామమే ఇమ్మానుయేలు. మరి గలతీ 4:4 చూస్తే, కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని స్త్రీ గర్భము ద్వారా ఈ లోకానికి పంపించాడు. ఆయనే ఇమ్మానుయేలు ప్రభు. అపొస్తలుల కార్యం 4:12 చూస్తే, ఎవని వలన రక్షణ కలగదు, ఆకాశం కింద ఇవ్వబడిన ఏ పేరు వలన, ఏ నామం వలన రక్షణ లేదు, కేవలం ఇమ్మానుయేలు నామందు మాత్రమే రక్షణ కలుగుతుంది. అది ఇమ్మానుయేలు ప్రభువు యొక్క అది ఖ్యాతి. మరి అలాగే ఇమ్మానుయేలు మరి ఎవరికన్నా ఆయన తోడుగా ఉన్నాడా? ఈ బైబిల్ గ్రంథంలో అయితే బైబిల్ గ్రంథం అంతా అందరికీ ఆయన తోడుగా ఉన్నాడు. ఆయన నమ్మిన ప్రతి వారికి ఆయన తోడుగా ఉన్నాడు. మనం సమయాభావంతో కొన్నే చెప్పుకుందాము. మరి జీవన ప్రయాణాల్లో ఇమ్మానుయేలు తోడు. ఆదికాండం 28:14 చూస్తే, దేవుడు యాకోబుతో మాట్లాడుతున్నాడు. నేను నీకు తోడయ్యుందును, నీవు వెళ్ళిన చోటల్లా నీకు తోడయ్యుందును, నిన్ను కుడివైపుకి, ఎడమ వైపుకి, దక్షిణము, తూర్పు, ఉత్తరం, పడమర వైపుకి నిన్ను వ్యాపింపజేస్తాను, నీ కుమారులను ఇసుక రేణువుల వలె అభివృద్ధి చేస్తానని మాట్లాడుతున్నాడు. అంత మాత్రమే కాకుండా మరి యాకోబు మోసగాడు కదా, మోసగాడైన యాకోబుకి హృదయ పరివర్తన కలుగజేసి మరి ఆయన్ని ఇశ్రాయేలు అని పేరు పెట్టాడు. ఇంకా ఎంతగా హెచ్చించాడంటే దేవుడు, ఇశ్రాయేలు పేరు మీద ఒక రాజ్యం, ఇశ్రాయేలీలు అనే ఒక ప్రజలు, మరి వారు ఆయన 12 మంది కుమారులు, 12 గోత్రాలు. ఈ రకంగా దేవుడు యాకోబుని దేవుడు అంతగా హెచ్చించాడు. మరి ద్వితీయోపదేశకాండం 33:29 చూస్తే, మరి ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, దేవుడే పొగుడుతున్నాడు. ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా దేవుడు రక్షించిన నిన్ను పోలిన వారెవరు అంటే, యాకోబు దేవుణ్ణి నమ్మాడు, దేవుడు యాకోబుని హెచ్చించాడు. ఆయన పేరు మీదుగా రాజ్యం ఉందంటే మాటలు కాదు, ఆయన కుమారుల పేరు మీదుగా 12 గోత్రాలు పరలోకంలో కూడా ఉన్నాయి. మరి నిర్గమకాండం 3:1 చూస్తే, మరి దేవుని పర్వతమైన హోరేబు పర్వతం దగ్గర మోషే తన మామ ఇత్రో మందని మేపుకుంటూ ఉంటాడు. అప్పుడు పొదలో నుంచి దేవుడు ప్రత్యక్షమవుతాడు. 430 సంవత్సరాల నుంచి నా భక్తులు, నా ప్రజలు, నా ఇశ్రాయేలీలు ఐగుప్తు చెరలో మగ్గిపోతున్నారు, నీ నాయకత్వంలో వాళ్ళని బయటికి తీసుకురావాలి అని అన్నాడు. అన్నప్పుడు మరి మోషే అహరోనులకి దేవుడు తోడుగా ఉన్నాడు. తోడుగా ఉండకపోతే ఆయన మరి అంత ఫరో రాజును భయభ్రాంతును గురి చేసి అనేక తెగుళ్లను పంపించి మరి జయధ్వానాలతో ఇశ్రాయేల్ ప్రజల్ని బయటికి తీసుకొచ్చాడు. ఎవరు? మోషే అహరోన్లు. మరి అంత మాత్రమే కాదు, మరి సీనాయి కొండ, ఎర్ర సముద్రం 2 పాయలు, సీను అరణ్యం, మరి ధర్మశాస్త్రం, ప్రత్యక్ష గుడారం, మరి దేవతలు భుజించే మన్నా ఆహారాన్ని ఇశ్రాయేలు భుజించటం, ఈ గొప్ప కార్యాలన్నీ మోషే చేశాడు అంటే దేవుడు మోషేకి తోడై ఉండటం వల్లనే. అలాగే దేవుడు ఒక జీవన ప్రయాణాల్లోనే కాదు, యుద్ధాల్లో కూడా తోడుగా ఉంటాడు. ద్వితీయోపదేశకాండం 20:1 చూస్తే, నువ్వు ఎవరి మీదన్నా యుద్ధానికి వెళ్ళినప్పుడు వాళ్ళ రథాలను చూసి కానీ, వాళ్ళ గుర్రాలను చూసి కానీ, వాళ్ళ విస్తార సైన్యాన్ని చూసి కానీ భయపడవద్దు. ఐగుప్తులో నుంచి నిన్ను విడిపించిన నీ దేవుడినైనా యెహోవానగు నేను నిన్ను నీ పక్షాన యుద్ధం చేసి నీకు విజయం చేకూర్చి నిన్ను రక్షిస్తాను అని దేవుడు అభయం ఇచ్చాడు.
మరి అంత మాత్రమే కాదు, ఇరుకు ఇబ్బందుల్లో కూడా దేవుడు తోడుగా ఉన్నాడు. మరి యెషయా గ్రంథం 43:2 చూస్తే మరి దేవుడు యాకోబుతో మాట్లాడుతున్నాడు. నేను నిన్ను సృజించిన వాడను, ఏర్పరచుకున్న వాడను, నిన్ను పేరు పెట్టి పిలిచిన వాడను, నీవు నా సొత్తు, నిన్ను వదిలిపెట్టను, నీకు తోడుగా ఉంటాను. నీవు జలములలో పడి వెళ్ళినప్పుడు నేను నీకు తోడై ఉంటాను. నువ్వు నదుల వెంట వెళ్ళినప్పుడు జలములు నీపైన పొర్లి పారవు. నువ్వు అగ్నిలో నడిచినప్పుడు నీవు కాలిపోవు, అగ్ని జ్వాలలు నిన్ను కాల్చలేవు. ఎంత గొప్ప దీవెనిచ్చాడో చూడండి యాకోబుకి. మరి అలాగే జకర్యా 2:10 చూస్తే, సియోను వాసులారా, నేను మీకు తోడుగా ఉండటానికి పరలోకం నుంచి వస్తున్నా. ఇందాక చెప్పుకున్నాం కదా, తండ్రి సింహాసనం వదిలేసి పరలోకం నుండి మీకు తోడుకుంటానికి మీ లోకానికి నేను వస్తున్నాను అని దేవుడు మనకి తోడుగా ఉంటానని అభయం ఇస్తున్నాడు. మరి మత్తయి సువార్త 18:20లో దేవుడు 2-3 కూడి ఉన్న చోట నా నామందు మీరు కూడి ఉంటే నేను అక్కడ ఉంటాను అంటున్నాడు. అంటే ఒక 100 మందో ఒక 1000 మందో ఉంటేనే దేవుడు అక్కడ ఉంటాడు. ఇప్పుడు కూడా దేవుడు ఇక్కడ ఉన్నాడు. 2-3 ఉన్నా కూడా దేవుడు నేను మీతో ఉంటానని మనకి వాగ్దానం చేస్తున్నాడు. అలాగే మత్తయి 28:20 చూస్తే, యుగ సమాప్తి వరకు నేను మీతో ఉంటాను అంటున్నాడు. ఆయన శిష్యులతో చెప్పాడు ఈ మాట, కానీ మనతో కూడా చెప్తున్నట్టే. ఎందుకంటే యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతో ఉంటాను. అలాగే దేవుడు ఇంకా చాలామంది తోడున్నాడు. మనం కేవలం 1-2 పేర్లు మాత్రమే చెప్పుకుందాం. దానియేలు 3:17 చూస్తే, బబులోను రాజు నెబుకద్రెజరు ఒక అన్యదేవతల విగ్రహాన్ని నిలబెట్టి ఆ విగ్రహానికే పూజలు చేయమన్నాడు. ఆ విగ్రహాన్ని తప్ప ఇంకో దాని పూజలు చేస్తే శిక్షింపబడతారు అని చెప్పాడు. అయితే యూదులు చెరబట్టుకొని రాబడిన వారు అక్కడ కొంతమంది ఉన్నారు. యువకులు చెరబట్టబడిన యూదులు, వారిలో షడ్రెక్కు, మేషక్కు, అబేద్నెగో అని 3 ఉన్నారు. ఆ 3 మేము అన్యదేవతలకు మేము పూజించమండి, మా దేవుడు మాకు సహాయం చేస్తాడు, చెయ్యకపోయినా సరే మేము ఆ అన్యదేవతకి మేము నమస్కారం చెయ్యము. ఇంకేముంది, రాజోద్యోగులు అసలే అసూయాపరులు, ద్వేషం గల్లవారు కదా. అగ్నిగుండమే వేడిగా ఉంటుంది, దాన్ని 7 అంతలు వేడి చేసి ఆ 3 ఆ అగ్నిగుండంలో పడేసినప్పుడు ఇమ్మానుయేలు దేవుడు 4వ వ్యక్తిగా అగ్నిగుండంలో కనపడుతున్నాడు. మరి వాళ్ళని బయట తీసుకొచ్చినప్పుడు వారి దగ్గర అగ్నివాసన లేదు, వాళ్ళ బట్టలు కాలలేదు, వాళ్ళ తల వెంట్రుక ఒక్కటి కూడా కాలలేదు. మరి చర్మం కూడా చిన్న ఒక అంగుళం మేర కూడా ఆ చర్మం కాలలేదు. మరి అంత సేఫ్టీగా దేవుడు బయట తీసుకొచ్చాడు అంటే దేవుడు వారికి తోడై ఉన్నట్టేగా. అలాగే దానియేలు 3:6-7 చూసుకుంటే, మరి అక్కడ బబులోను రాజు దర్యావేషు ఉన్నాడు. ఆయన ఇంకొక కొత్త శాసనం చేశాడు. ఏం చేశాడు? 30 రోజులు ఎవరికి ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా, ఏ విన్నపం ఉన్నా, ఏ విజ్ఞాపన ఉన్నా నా దగ్గర మాత్రమే మొరబెట్టాలి. ఇంకొక దేవుడి దగ్గరికి వెళ్ళటానికి, ఇంకొకరికి మొరబెట్టడానికి వీలు లేదు. అక్కడ కూడా యూదుల చెరలో నుంచి వచ్చిన ఒక యువకుడు ఉన్నాడు. అతని పేరే దానియేలు. ఈ శాసనం పట్టించుకోలేదు, ఆయన ఈ రాజుని పట్టించుకోలేదు. ఆయన ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. రోజుకు 3 సార్లు ప్రార్థన చేస్తున్నాడు, మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తున్నాడు. ఆ కిటికీలో నుంచి యెరూషలేం పట్టణం కనపడుద్దు తూర్పు వైపున. ఆ కిటికీ తెరిచి ఆ పట్టణం వైపు చూస్తా రోజుకు 3 సార్లు ప్రార్థన చేసుకుంటున్నాడు. ఎవరు ఏ విన్నపాలు ఏ రాజుకి చెప్పలేదు ఆయన. ఇది గమనించిన రాజోద్యోగులు వాళ్ళు కూడా ఈయన దానియేలు పట్ల కూడా చాలా భయంకరమైన ద్వేషం కలిగి ఉంటారు. మరి రాజాజ్ఞ కదా, ఆ రాజాజ్ఞ ప్రకారం ఆయన దానియేలుని తీసుకొని వెళ్ళి సింహాల బోన్లో వేస్తారు. వేసినప్పుడు ఆ రాత్రి దానియేలు 6:10 ఆ రాత్రి రాజు అయిన దర్యావేషుకి నిద్ర పట్టక తెల్లవారుజామునే ఇంకా చీకట్లో ఉండంగానే ఆ సింహాల బోన్ దగ్గరికి వెళ్ళి దానియేలు అని పిలుస్తాడు. అసలు ఈ సన్నివేశం ఎప్పుడు చదివినా ఎప్పుడు చెప్పినా అసలు గూస్ బంప్స్, సజీవ సాక్ష్యం కదా ఇది. బైబిల్ చరిత్రలో ఇంతకంటే సజీవ సాక్ష్యం ఇంకొకటి లేదేమో. దానియేలు అని పిలుస్తాడు. నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షించనా? నీవు సజీవుడిగా ఉన్నావా? అసలు ఎంత గొప్ప మాట. ఒక అన్యుల రాజు యూదుల దేవుడిని పొగడటం అంటే అసలు ఇంతకన్నా గొప్పతనం లేదు, ఇంతకన్నా సజీవ సాక్ష్యం లేదు.
నన్ను సింహాల బోన్లో వేయించాడని దానియేలు రాజు మీద ఏం కోపం లేదు. రాజు చిరంజీవి అగునుగాక, నాకు తోడుగా ఉన్న నా దేవుడు సింహాల నోరులు మూయించాడు. పోనీ ఆ సింహాలు అసలు సాధువులుగా ఉండవు, ఇంపాసిబుల్. పోనీ ఆ సాధువులుగా ఉన్నాయేమో సింహాలు అనుకోవటానికి ఈయన బోన్లో వేసిన వాళ్ళని వేసినప్పుడు ఒక్క సెకండ్లో పొడి పొడి చేసి వాటిని చంపేసినాయి. మరి యెహోషువ 1:5 చూస్తే, నీవు జీవించినంతకాలం ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేక యుండును. మరి ఎంత మోషేకి తోడైనట్లు నీకు కూడా తోడై ఉంటాను. మరి ఎంత దేవుడు తోడుగా లేకపోతే గిబియోన్లోను అయ్యాలోను లోయలోను ఆ సూర్యచంద్రులను ఆపేస్తారు? మానవ మాతల వల్ల అది సాధ్యమయ్యే పనేనా అది? మరి ఎన్ని అన్యరాజ్యాలను గెలిచి మోషే ఆజ్ఞాపించిన ప్రకారం ఇశ్రాయేలీయుల ప్రతి రాజ్యాన్ని, ప్రతి గోత్రీకుడికి రాజ్యాలను పంచిపెట్టాడు. మరి యెహోషువ కీర్తి దేశమంతటా వ్యాపించింది. ఇదంతా ఎందుకు జరిగింది? దేవుడు, ఇమ్మానుయేలు దేవుడు తోడుగా ఉండటం వల్లనే. మరి మనమైతే ఈనాడు నా స్థితి గతి ఏమిటి? మనం లోకస్తులను నమ్ముకున్నామా? ఇమ్మానుయేలు దేవుణ్ణి నమ్ముకున్నామా? ఇమ్మానుయేలు దేవుణ్ణి నమ్ముకుంటే ఎంతో ఘనమైన దేవుని అనుభూతి మనం పొందగలం, దేవుని సన్నిధిని మనం పొందగలం, పరలోక రాజ్య పాలు పంపులు మనం పొందుకోగలం. ఈ లోకస్తులను నమ్ముకుంటే ఈ అశాశ్వతమైన లోకంలో, అశాశ్వతమైన కాలంలో, అశాశ్వతమైన భోగభాగ్యాల్లో ఇక్కడే నశించిపోతాం మనం. ఇమ్మానుయేలు దేవుణ్ణి ఈ రోజే, ఈ క్షణమే, ఇప్పుడే హృదయపూర్వకంగా మన హృదయంలోకి ఆహ్వానించి మన పాపాలు ఒప్పుకొని పాప క్షమాపణ పొంది రక్షణ మార్గంలోకి ప్రయాణిద్దాం. అట్టి కృపా ధన్యత దేవుడు మన అందరికీ దయచేయునుగాక. థ్యాంక్ యూ, వన్ అండ్ ఆల్.